సవాల్ విసరడం, సాకులు చెప్పి తప్పించుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయింది. గురుకులాల్లో జరిగిన 2000 కోట్ల అవినీతిపై చర్చకు సిద్ధమా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరిన సవాల్పై తోకముడ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గురుకులాల్లో జరిగిన అవినీతిపై సాక్ష్యాధారాలతో సహా తాము చర్చకు రెడీగా ఉన్నామని, దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని సవాల్ చేశారు. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ తన శాఖలో జరిగిన అవినీతిపై క్లారిటీ ఇవ్వడం మానేసి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధులు వస్తారు. అమరవీరుల స్తూపం వద్దకు చర్చకు రావాలి అంటూ దాటవేత మాటలతో కాలక్షేపం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి గురుకుల టెండర్లలో జరిగిన స్కామ్ గురించి చర్చకు సిద్ధమని రమ్మని పిలిచి ఆ చర్చకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసుల చేత అరెస్ట్ చేయించారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు జూపల్లి కృష్ణారావు, మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కు వస్తాను, అప్పుల విషయం కావచ్చు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అక్రమాలను నేను ఎండగడతానంటూ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ కూడా వస్తామని కూడా సవాల్ చేశారు. ఇక అంతేకాకుండా మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు గెలుపు శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రెస్ క్లబ్ కు వస్తామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. గురుకుల టెండర్ జరిగినటువంటి స్కామ్ల పైన చర్చకు సవాల్ చేశారు. అయితే తెలంగాణ భవన్ కు రాకుండా పోలీసులను తెలంగాణ భవన్ కు తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు వస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేసి కంటెంప్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు మిగతా నేతల్ని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్న నేపథ్యంలో అటు గన్ పార్క్ వద్దకు తాను వెళ్తున్నాను, తెలంగాణ భవన్ కు నేను రానంటూ కూడా జూపల్లి కొంత తూకముడిచినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఇట్లా ప్రతి సవాళ్ల మధ్య ఈ రోజు కొంత రాజకీయం అంతా కూడా వేడెక్కింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కనిపించాయి. చర్చకు పిలిచి తాను ఇక్కడికి రాకుండా గన్ పార్క్ వద్దకు వెళ్లారు. అయితే మేము కూడా గన్ పార్క్ వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడిన తర్వాత వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు తెలంగాణ భవన్ వద్ద కూడా అడ్డుకున్నారు. అయితే అక్కడ జూపల్లి కృష్ణారావు కూడా గన్ పార్క్ కు రావాలని సూచించి తాను అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులకు పెట్టి తనను అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కొంత పోలీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. తర్వాత అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ తీరు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా గమనించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. గతంలో పార్లమెంట్ లో కూడా ఎంపీ రఘునందన్ రావు అడిగినటువంటి ప్రశ్నకు ఉన్నటువంటి అప్పుల విషయం కేవలం 2.5 లక్షల నుంచి 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది. ఆ పార్టీకి అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా పెరిగాయని కూడా చెప్పారు. కానీ పదే 8 లక్షల కోట్లు ఈ అప్పు చేసింది గత ప్రభుత్వం అంటూ పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే విషయాన్ని మేము చెప్పాలని చూస్తున్నప్పటికీ కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి నేతలు, మంత్రులు కూడా దీన్ని వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి కనిపించిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలంతా కూడా ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.